హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, అందులో సమ్మర్లో బాగా చలువ చేసే ఆకుకూర పప్పుని తయారు చేసుకుందామండి. ఈ ఆకుతో తయారు చేసిన ఈ పప్పుని సమ్మర్లో 1-2 సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి బాగా చలువ చేస్తుంది. అదే గంగవల్లి పప్పు అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్లో 1/2 కప్పు కందిపప్పుని వేసుకొని ఇది నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి 1.5 కప్పు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానే వరకు మనం ముందుగా ఆకుని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. గంగవల్లి ఆకు నేను 4 కట్టలు తీసుకున్నాను. ఇందులోకి ఇలా ఆకంతా తుంచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆకంతా కూడా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులో ఈ ఆకుని వేసేయాలి. ఆకు వేసేసిన తర్వాత ఇప్పుడు పప్పులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకొని ఈ కారానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిర్చి 1 టీ స్పూన్ కారం వేసాను. వేసేసి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక టొమాటో, మీడియం సైజు టొమాటో ఒకటి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుందండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆవిరంతా కూడా తీసేసిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం పప్పు గుత్తి సహాయంతో ఇప్పుడు ఇలా మెత్తగా మెదుపుకోవాలి. మనకు ఎంత మెత్తగా మనం తింటామో అంత మెత్తగా పప్పుని ఎనుపుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా పప్పు అంతా ఎనుపుకొని ఇప్పుడు ఇలా ఎలుపుకున్న పప్పుని పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. పప్పులో నెయ్యి వేసి పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేడెక్కగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు అవి కొంచెం చిటపటలాడగానే ఒక 5-6 వెల్లుల్లి పొట్టుతోనే కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. వేసుకొని ఒక 5-6 ఎండుమిర్చిని చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. నెయ్యిలో ఎండుమిర్చి అనేది ఫ్రై అయితే పప్పులో చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే మనం ఫ్లేమ్లో అట్లనే ఉంచేస్తే పోపు అనేది చాలా త్వరగా మాడిపోతుంది. ఈ వేడితోనే పోపు అనేది మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న పోపుని పక్కకు పెట్టుకొని ఈ లోపల మనం పప్పులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలా వేసిన తర్వాత పప్పు అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఎప్పుడైనా కూడా పప్పులో ఆకుకూర అనేది మనం వేసినప్పుడు ఆకుకూర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ మెదుపుకున్న పప్పులోకి మనం ముందుగా వేసుకున్న పోపుని అందులో వేసేయాలి. ఇందులో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అసలు పప్పు వదిలిపెట్టరండి, మొత్తం కానిచ్చేస్తారు ఒక్క పూటకే, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఎండుమిర్చి, ఎల్లిపాయలు, నెయ్యి ఇవన్నీ వేయడం వల్ల పప్పు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఒకసారి ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.